బీజేపీలో దానికి ఏముందో కథ. అదే కొలువులు ఆశలు ఆవిరి. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. అమ్మో రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని తమ ఆశ ఓ దిక్కు మోటార్ పోస్తున్నది, ఇంకో దిక్కు పచ్చడి పొలము చెట్లు. ఇక చెట్ల నడుమ రకాల మొన్న చెప్తుంటే ఎక్కడి విజా తీరొక్క చెట్లు పెట్టిండు, ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో ఏం కదా కానీ అడుగున మొత్తం ఆ చెట్లే పెట్టి ఏమో అన్నది ఆ పేరు. అందులో పోయి చేస్తామే, ఆమె పేరు రంగమ్మ. అయ్యా మనం పోయినాడు కలిసే కదా రంగమ్మ, కేసీఆర్ ఫామ్ హౌస్ కాడ పోయినప్పుడు ఇక ఆ రంగమ్మ చెప్పింది. ఆయన ఇప్పుడు మంచిగా పచ్చని పంట పొలం కూర్చొని మంచిగా పగటి కర్రలు కట్టుండు. ఎట్లవాయ్ కొలువు ఎట్లా ఊసిపాయే, జనాలు ఎందుకని ఎదురు తిరిగిరు, జనాలు ఎందుకని మర్రపడ్డరు, ఏం జరిగే, ఉద్యమకారుల కథ ఏమాయ్, దళిత ముఖ్యమంత్రి, మళ్ళీ పోతే దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్రూములు, రిక్షా నడిపేవాడు ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో చదవాలని చెప్తి అది ఉత్తబుర్రా. ఇంకేమా సర్కారు బళ్ళు, ఈ సర్కారు బళ్ళు ఉండగా కూడా గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి మొత్తం సత్యనాశి చేసిండు సర్కారు బళ్ళ. అలా ఇక ఒక బాత్రూమ్ కూడా చక్కగా సైలేక పంతులు ఏముంది, పంతులు వచ్చి ఇక ఈగలు చొప్పవలసిందే ఇంట్లో. అందులో ఇక్కడ ఈగలు చొప్పవలసిందే. ఇక గురుకుల పాఠశాలలో పోయేమో అందులో ఆ ఈగలు పప్పుల కూరలల్లా చార్లల్లా బొద్దింకలు దోమలు ఈగలు పడ్డాయి అని మళ్ళీ ఆడ పంచాదులు వాళ్ళు రోడ్లు ఎక్కుడు. ఇక్కడ తల్లిదండ్రులు వీళ్ళకు ఉబ్బాసక రసక్కని చదువు అని హారికి పోయి తోలుతారు. ఇక్కడ సర్కారు బడిసిపెట్టి గురుకుల పాఠశాలల్లో ఎంత స్కామ్ నడిచిందో కథ ఎరికే. స్కామ్ కోసమే గురుకుల పాఠశాల తీసుకొచ్చారు. ఎందుకు సర్కారు బళ్ళు మొత్తం ముండపోసి ఎండలో కూర్చున్నాయి ఇలా పల్లెటూళ్ళల్లో. సర్కారు బళ్ళు ఉన్నాక పంతులు ఉన్నాక నువ్వు మళ్ళీ అదెందుకు ఉద్దారకం పెడితిరిగా పెట్టుకో. దానికి నువ్వు పిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు ఏంది ఏం కథ. ఇక్కడ ఈ సర్కారు బళ్ళల్లో పంతులు 10 మంది ఉంటే పోరగాల 5 మంది, మరి 1 నుంచి 10వ తరగతి. గిసోంటి ఉద్దారకాలు చేసి ఈ రకంగా చేసి ఇవన్నీ కావు కళలు. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తలేవు కేసీఆర్కు. ఫామ్ హౌస్లో మంచిగా పగటి కళ కనిపించే ఇవన్నీ గుర్తుకొస్తలేవా? ఇప్పుడు రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తుర్రు? మీ అయ్యకు ఎవరు గుర్తుకొస్తారు? ఇప్పుడు పోయిందిగా, ఉద్యోగం ఊసిపోయినాక ఇప్పుడు కళలు కానీ మీ అయ్యనే ఫామ్ హౌస్లో. రేవంత్ ఉరుకులో పెడుతుండు, బాగానే తిప్పల పడుతుండు. తిప్పల పడకపోతే ఆయనకు కూడా కర్రు కాలుస్తారు. ఊకుంటారా జనాలు? ఇది కథ. ఇట్లా ఉంటాయి ఇలా భాగవతాలు. అది ఈ కోయిలాగా బాగానే ఫోన్ రీలుతుందట. మాది భారత్, కాంగ్రెస్ది పాక్ టీం ఏమన్నా ఉందా వీళ్ళకు? వీళ్ళు చేయబట్టి, వీళ్ళ రాజకీయాలు చేయబట్టి, వీళ్ళ అధికారాలు చేయబట్టి జనాల నాశనం చేస్తారా?